గారు వందనాలండి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటేనండి, క్రిస్మస్ అనేది క్రీస్తు వారి పుట్టినరోజు, ఇంకా జన్మదినం రోజని జరుపుకుంటున్నారు చాలామంది. అయితే కొంతమంది పాస్టర్‌లు దాన్ని జరుపుకోకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏ సమాధానం ఇస్తారు? అసలు జరుపుకోవచ్చా? జరుపుకోకూడదా? క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో క్రిస్టమస్ అనే పదం ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా క్రొత్త నిబంధనలో సువార్తల్లో గాని, పత్రికల్లో గాని అపోస్తులు మాట్లాడుతున్నట్లుగా మనం చూడం. ఇకపోతే సహోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, అది జన్మదినోత్సవంగా చేస్తున్నారు కాబట్టి తప్పేమిటి అనే ఒక్క విషయాన్ని సోదరుడు అడిగాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చింది ఆయన మరణించడానికి వచ్చాడు. ఈ లోకానికొచ్చే ప్రతి మానవుడు ఏదో సాధించాలని, దీర్ఘాయువుతో జీవించాలని, ఒక బ్లెస్సింగ్ అనేది మానవుడు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు మన పిల్లలకు పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నాం, పెద్దల్ని పిలుస్తున్నాం. వాళ్ళ ద్వారా ఆశీర్వచనం అనేది వాళ్ళకి ఇప్పిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దీర్ఘాయువుతో నువ్వు జీవించని పెద్దల ద్వారా వాళ్ళని బ్లెస్సింగ్ చేస్తూ ఉంటాం. మీరు గమనించండి, ప్రతి మానవుడు ఈ లోకంలో శాశ్వతం ఉండాలి, దీర్ఘాయువుతో జీవించాలి అన్న ఆలోచన ప్రతి మానవుడికి ఉంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే ఆయన ప్రాణం పెట్టడానికి. ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన దీర్ఘాయువుతో శరీరముతో భూమి మీద ఉండమని ఆయన శరీర సంబంధమైన జీవితం గురించి సెలబ్రేషన్ అనేది ఏదైతే ఉందో అది తప్పు. ఎందుకంటే దేవదూతలు గొర్రెల కాపరులతో మాట్లాడుతూ లోక సువార్తలో వాళ్ళు అంటూ ఉంటారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగునుగాక అనే పదాన్ని లోక సువార్త 2వ అధ్యాయంలో దేవదూతలు గొర్రెల కాపరులతో మాట్లాడినట్టుగా చూస్తాం. మీరు గమనించండి, ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక అంటే ఆల్రెడీ దేవునికి మానవుడికి శత్రుత్వం ఉంది. ఎట్లాగా అనంటే మనము శత్రువులమై ఉన్నామనే సంగతి రోమపత్రిక స్పష్టం చేసి మాట్లాడుతూ ఉంది. పాపం వల్ల దేవునికి మనం ఏమయ్యామంటే శత్రువులమయ్యాం. సమాధానాన్ని కోల్పోయాం. ఆ సమాధానాన్ని కోల్పోయిన మనము దేవునితో సమాధాన పడాలంటే మన మీద ఆరోపింపబడిన పాపం ఏదైతే ఉందో అది తొలగింపబడాలి. ఆ పాపం తొలగింపబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది మానవుల కొరకు చిందింపబడాలి. మీరు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో మన ప్రతి పాపమును కడగడానికి ఆయన తన రక్తాన్ని కార్చాడని, ఆ రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుందనే సంగతి చెప్తాడు. మానవుల కొరకు మరణించడానికి వచ్చిన యేసు ప్రభుకి ఆయన దీర్ఘాయువుతో ఉండమని ఒక బ్లెస్సింగ్ ఇచ్చినట్లుగా జన్మదినోత్సవం చేయటం అనేది వాస్తవానికి తప్పు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించటమే